తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పనున్నారు కేశినేని నాని కుమార్తె కేశినేని శ్వేత. ఈ విషయాన్ని కేశినేని నాని తన ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. విజయవాడ రాజకీయాలు ఎన్నికలకు ముందే కాకరేపుతున్నాయి. మొన్నటి వరకు కేశినేని నాని తన రాజీనామా ప్రకటన చేయగా, తాజాగా ఆయన కుమార్తె కేశినేని శ్వేత రాజీనామా రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశమైంది. విజయవాడ కార్పొరేషన్లో 11వ డివిజన్ కార్పొరేటర్గా కొనసాగుతున్నారు శ్వేత. తన కుమార్తె కార్పొరేటర్ పదవికి, టీడీపీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు ఎంపీ కేశినేని నాని. సోమవారం ఉదయం 10:30 గంటలకు మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్కి వెళ్లి తన రాజీనామా పత్రాన్ని సమర్పించి ఆమోదించుకున్న తర్వాత టీడీపీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేయనున్నట్లు ప్రకటించారు నాని. రాజీనామా చేసే కంటే ముందు స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ను కలిసి మాట్లాడనున్నారు. దీంతో తండ్రి బాటలోనే తనయ్య నడుస్తున్నట్టు స్పష్టమవుతోంది. ఇదిలా ఉంటే ఆదివారం కేశినేని నానితో టీడీపీ రాజ్యసభ సభ్యులు కనకమేడల రవీంద్ర కుమార్ సమావేశమయ్యారు. దాదాపు గంటన్నర సేపు మాట్లాడుకున్నారు. తెలుగుదేశం పార్టీ అధిష్టానం నానిని బుజ్జగించేందుకు పంపించినట్లు జోరుగా చర్చ జరిగింది. అయితే నాని మాత్రం ఎక్కడా తగ్గలేదు. తన రాజీనామాపై మరో ఆలోచన లేదని చెప్పినట్టు సమాచారం. అలాగే తిరువూరు సభకు ఆహ్వానించినప్పటికీ ఆ ఆహ్వానాన్ని తిరస్కరించారు. తిరువూరు సభలో ఎంపీగా కేశినేని నానికి ప్రత్యేక సీటు కేటాయించడంపై స్పందించారు. తాను పార్టీని వద్దనుకున్న తర్వాత ఇక ప్రోటోకాల్ ఏంటని వ్యాఖ్యానించారు. అందులో భాగంగానే సభకు కూడా హాజరు కాలేదు. ఈ నేపథ్యంలో నాని కుమార్తె కూడా పదవికి, పార్టీకి రాజీనామా చేయటం టీడీపీకి కాస్త ఇబ్బందికర పరిణామమే అని చెబుతున్నారు విశ్లేషకులు. అయితే నాని ఇండిపెండెంట్ గానే పోటీ చేస్తారా లేక వేరే పార్టీలో చేరతారా అనే విషయంపై ఇంకా క్లారిటీ అయితే లేదు. సంక్రాంతి తరువాత తన రాజకీయ నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది.